నారాయణాయ నమః, సంకర్షణాయ నమః, వామదేవాయ నమః. నమో బ్రహ్మణ్యదేవాయ రామాయ కుంఠమేధసే ఉత్తమ శ్లోక దుర్యాయ న్యస్తదండార్చి తాంగ్రయే. అకుంఠితమైన బుద్ధిగల శ్రీరాముడికి వేదవేత్తలు దైవంతో సమానము. ఆయన ఉత్తమమైన కీర్తి గల వారిలో అగ్రగణ్యుడు. ఆయన పాదాలను సకల ప్రాణుల యందు సమబుద్ధి కలిగి ప్రాణిహింసను పూర్తిగా విడిచిపెట్టిన సర్వసంగ పరిత్యాగులు తమ హృదయాలలో నిలుపుకొని పూజిస్తారు కదా, అటువంటి శ్రీరాముడికి నమస్కారము. శ్రీరాముడు జనుల బాగోలను గురించి విచారించి తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు మారువేషంలో రాత్రిపూట ఎవరికంటా పడకుండా ఆయన అయోధ్యలో తిరిగాడు. ఆ అయోధ్యలో తిరుగుతూ తిరుగుతూ అప్పుడు ఒక వ్యక్తి తన భార్యతో ఇలా అంటున్న మాటలను ఆయన విన్నాడు. నువ్వు దుష్టురాలివి, పరాయవాడి ఇంటికి వెళ్ళిన పాపాత్మురాలివి, నువ్వు నా ఇంట్లో ఉండవద్దు, నేను నిన్ను చూడను అని అంటున్న మాటలను శ్రీరాముడు విన్నాడు. అందుచేత శ్రీరాముడు లోకోపనిందకు భయపడి బాగా ఆలోచించి సీతాదేవిని విడిచిపెట్టాడు. ఇది ఎక్కడనుందా, ఏం చేస్తావు, ఆయన ప్రభువు కదా. సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. అప్పటికి ఆమె గర్భవతిగా ఉంది. 9 మాసాలు మోసిన తరువాత ఆమెకు 2 కవల పిల్లలు జన్మించారు. వారు కుశలవులు అని ప్రఖ్యాతి గడించారు. వాల్మీకి మహర్షి కుశలవులకు జాతక కర్మాది సంస్కారాలను చేశాడు, కుశలవాని. తర్వాత లక్ష్మణుడికి అంగదుడు, చిత్రకేతు అనేవారు, భరతుడికి తక్షుడు, పుష్కలుడు అనేవారు పుత్రులుగా జన్మించారు. శత్రుఘ్నుడికి సుబాహువు, శృతసేనుడు అనేవారు కలిగారు. ఒకప్పుడు భరతుడు దిగ్విజయ యాత్ర చేసి కోట్ల మంది గంధర్వులను సంహరించాడు. ఆ గంధర్వుల సంపదనంతా తెచ్చి శ్రీరామచంద్ర ప్రభువుకు సమర్పించాడు. శత్రుఘ్నుడు కూడా జయయాత్ర చేసి మధువు యొక్క కుమారుడైన రావణుడనే రాక్షసుడిని సంహరించాడు. మధువనంలో మథుర అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. భర్త అయిన శ్రీరాముడి చేత విడిచిపెట్టబడిన సీతాదేవి తన పుత్రులిద్దరినీ వాల్మీకి మహర్షికి అప్పజెప్పింది. శ్రీరాముడి పాదాలను ధ్యానిస్తూ భూబిలంలోకి వెళ్ళిపోయింది, భూగర్భంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. శ్రీరాముడు ఆ విషయాన్ని విని వివేకవంతుడైన దుఃఖాన్ని ఆపుకొనటానికి చాలా చాలా ప్రయత్నించాడు. ఆయన సర్వసమర్థుడు. అయినా కూడా సీతాదేవి యొక్క గుణాలను గుర్తుకు తెచ్చుకొని కన్నీరు కార్చాడు. స్త్రీ పురుషుల మధ్య ఉండే విపరీతమైన ప్రేమ, ఆసక్తి సర్వసమర్థులైన వారికి కూడా భయానికి కారణమవుతుంది. సీతాదేవి భూమిలోకి ప్రవేశించిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. 13,000 సంవత్సరాలు జీవించాడు. అనేక యజ్ఞయాగాదులను చేశాడు. తరువాత శ్రీరాముడు తనను స్మరించే భక్తుల హృదయాలలో తన చిగుళ్ళు వంటి పాదాలను నిలిపి తన స్వరూపమైన పరబ్రహ్మ చైతన్యంలో లీనమైపోయాడు. దేవతల ప్రార్థన మేరకు శ్రీహరి దేహాన్ని స్వీకరించి రఘువంశానికే గొప్ప మణి అయి లీలలను చూపించాడు. గొప్ప తేజోమయుడైన ఆయన కంటే గొప్పవాడు గాని, ఆయనతో సమానమైన వాడు గాని లేడు. అస్త్రాలతో రాక్షసులను సంహరించటం, సముద్రంపై వంతెన కట్టటం అనే పనులు ఆయనకు నిజంగా కీర్తి కలిగించేటంత గొప్ప పనులు కానే కావు నిజంగా. అలాగే శత్రువులను సంహరించటంలో ఆయనకు వానరుల సహాయం కూడా అవసరం లేదు కదా.
ఆయన భగవంతుడు కదా, సర్వశక్తి సమర్థుడు కదా, అన్నిటినీ చేయగలడు కదా. ఆ శ్రీరాముడి యొక్క కీర్తి ఆయనను స్మరించే వారి పాపాలను పోగొడుతుంది. పవిత్రమైన ఆయన కీర్తి దిగంతాలకు వ్యాపించి ఈనాటికి ధర్మరాజు మొదలైన రాజుల సభల్లో మార్కండేయుడు మొదలైన మహర్షులు శ్రీరాముడి యొక్క కీర్తిని గానం చేస్తూనే ఉన్నారు. ఇంద్రాది లోకపాలకులు, భూలోక ప్రభువులు తమ కిరీటాలను పద్మాల వంటి శ్రీరాముడి పాదాలకు ఆనించి సేవిస్తూ ఉంటారు. అటువంటి శ్రీరాముడిని నేను శరణు వేడుతున్నాను. కోసల దేశవాసుల్లో ఎవరైతే శ్రీరాముని స్పృశించారో, పరికించి చూశారో, లేదా ఆయనతో సహవాసం చేశారో, లేదా ఆయన వెంట నడిచారో వారందరూ కూడా యోగులు చేరే ధామానికి చేరుకున్నారు. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ అనృశం స్యపరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. ఓ పరీక్షిత్ మహారాజా, దయాగుణం గల ఏ వ్యక్తి అయితే నిత్యము శ్రీరాముడి చరిత్రను శ్రవణం చేస్తూ ఆయనను హృదయంలో నిలుపుకుంటాడో అటువంటి వ్యక్తి కర్మబంధాల నుండి విముక్తుడవుతాడు అన్నాడు శుక మహర్షి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తానామార్తిహంతారం ఆర్తానామార్తిహంతారం భీతానాం భీతినాశనం భీతానాం భీతినాశనం. ద్విషతాం కాలదండంతం ద్విషతాం కాలదండంతం రామచంద్రం నమామ్యహం రామచంద్రం నమామ్యహం. నమః కోదండహస్తాయ నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ సంధీకృతశరాయ చ ఖండితాఖిల దైత్యాయ ఖండితాఖిల దైత్యాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే. రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రామచంద్రాయ వేదసే. రఘునాథాయ నాథాయ రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః సీతాయాః పతయే నమః. శ్రీరామ 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 శ్రీరామ.